వెల్కమ్ టు జిఎస్ రివ్యూస్. రోజుకు ఒక మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే చిత్తూరు ట్రావెల్ అని నా ఛానల్ ఇంకోటి ఉంది, అది ఒకసారి చూడండి. ఒక కుక్కని చంపితే దాన్ని రివెంజ్ తీసుకునే ఒక క్యారెక్టర్ వెళ్తే ఆ కాన్సెప్ట్తో 4 యాక్షన్ మూవీస్, అది కూడా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీస్. దాని తర్వాత ఇంకో ఫీమేల్ లీడ్ స్పిన్ ఆఫ్ మూవీ వచ్చి అది కూడా సూపర్ ఉండడం అసలు ఆలోచిస్తేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. జాన్ విక్ యూనివర్స్లో జరుగుతుంది బ్యాలరీనా. ఈ మూవీలో మెయిన్ లీడ్ యానా డి ఆర్మస్, కెయాను రీవ్స్ కూడా ఉంటాడు జాన్ విక్ క్యారెక్టర్ దీంట్లో. కొంచెంసేపు తనకు కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ యానా డి ఆర్మస్ ఫుల్ లెంత్ యాక్షన్ రోల్లో సూపర్గా చేసింది. అసలు నో టైమ్ టు డేలో కూడా కొంచెం చూసినాం, ఒక 10-15 మినిట్స్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఒక యాక్షన్ సీను. కానీ దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసింది. అసలు వాళ్ళ నాన్నని ఒక గ్యాంగ్ చిన్నప్పుడు చంపేస్తారు. దాని తర్వాత ఒక అతను వచ్చేసి హెల్ప్ చేస్తాడు. అతను హెల్ప్ చేశాక తనకి ఏం నేర్చుకునింది, దాని తర్వాత పెద్ద అయ్యాక రివెంజ్ తీసుకునిందా అనేదే స్టోరీ. ఇది కూడా మోస్ట్లీ జాన్ విక్ లాగే. దాంట్లో ఒక డాగు, దీంట్లో ఫాదరు, ఎవరో వాళ్ళకి బాగా దగ్గర ఉండే వాళ్ళని చంపేస్తే రివెంజ్ తీసుకునేది స్టోరీ. సో మనకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాము. యాక్షన్ సీన్స్లో కూడా వీళ్ళు గెలవాలి, వీళ్ళు కొట్టాలి, ఇంకా బాగా గెలవాలి, ఇంకా విలన్స్ని పిచ్చి పిచ్చిగా చంపాలి అలాగ అనిపిస్తుంటుంది. మెయిన్ రివెంజ్ ఉంది కాబట్టి ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. నాకు మెయిన్గా ఈ సిరీస్లో బాగా నచ్చేది వచ్చి ఒక్కొక్క వింత వెపన్స్తో చంపుతాడు. మన ఫస్ట్దే తెలిసిన పెన్సిల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 4th పార్ట్లో అయితే ఒక పెద్ద గన్ను బాంబ్స్ లాగా వదులుతూ ఉంటుంది గన్ను. అది నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఈ మూవీలో అయితే ఇంకోటి వాడతారు, ఫ్లేమ్ థ్రోవర్ లాగా క్లైమాక్స్లో. అది ఆ విజువలే నెక్స్ట్ లెవెల్ ఉండింది. వాటరు, ఫ్లేమ్ థ్రోవరు, అది నెక్స్ట్ లెవెల్ ఉండింది. మొత్తం ఒక్కొక్క వెపన్ని చాలా బాగా వాడతారు యాక్షన్ సీన్స్లో. ప్రతి సీను కాస్త రియలిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే యానా డి ఆర్మస్ క్యారెక్టర్ జాన్ విక్ అంత పవర్ఫుల్ కాదు, దెబ్బలు తింటుంది, ఇంకా బాగా విలన్స్ అందరూ బాగా కొడతా ఉంటారు, ఇంజూర్ అవుతూ ఉంటుంది. జాన్ విక్ కూడా దెబ్బలు తింటాడు, కానీ మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాస్త, జాన్ విక్ కొంచెం పవర్ఫుల్ చంపేస్తాడని. కానీ దీంట్లో కాస్త సస్పెన్స్ ఫీల్ అవుతుంది, బాగా దెబ్బలు తింటూ ఉంటుంది. కాబట్టి ఒక గుంపుని ఒక మెయిన్ ఆ లాస్ట్లో అయితే ఆ క్లైమాక్స్ ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్ 45 మినిట్స్ మొత్తం ఒక టౌన్లోనే జరుగుతుంది. ఆ టౌన్ మొత్తం విలన్సే. ఆ టౌన్లో ఇరుక్కుంటుంది. అసలు ఆ సస్పెన్స్ఫుల్ బాగుంటుంది. ఎందుకంటే తాను ఒకరే ఉండి అందరిని చంపాలి. అది మన జాన్ విక్ అయితే కొంచెం నమ్మకం ఉంటుంది, కానీ కొత్త క్యారెక్టర్ కాబట్టి మనకు కొంచెం సస్పెన్స్ ఫీల్ అవుతాము. చాలా బాగా రియలిస్టిక్గా హ్యాండిల్ చేశారు. సో ఇంకో పార్ట్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఇది జాన్ విక్ సిరీస్లో ఇంకా స్పిన్ ఆఫ్లు చేసినా నాకేం ప్రాబ్లం లేదు. అది చాలా బాగా నచ్చుతుంది ప్రతి మూవీ. ఇంకా ఇది కూడా నెక్స్ట్ పార్ట్ రావాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.